అందరూ నా వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే నాకు దేవుడు ఎంతో మేలు చేస్తున్నాడు, గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అది నాకు 3 రోజుల నుంచి చెప్పాలని సాక్ష్యం నా మనసు కడతా ఉంది. రాష్ట్రం కాడ నాకు సమయం ఇస్తాడా ఈడ, ఎస్ఐ నాకు సమయం ఇస్తాడా ఈడని ఇప్పుడు ఆ దాకా నేను నా హృదయం కలవరింపబడుతుంది. దేవుడికి స్తోత్రం సమయం ఇచ్చినందుకు. వేస్తా రోజు మా మనవరాలు ఒక అమ్మాయి అడ్మిట్ అయ్యింది హాస్పిటల్. అడ్మిట్ అవుతాగానే ఫోన్ చేసి చెప్పారు, ఇట్లాగా అడ్మిట్ అయ్యి ఉన్నారు, ఆ అమ్మాయికి ఆపరేషన్ చేయాలంట, రక్తం కావాలా, ఏదేదో రిపోర్ట్లు చెప్పారు. నాకు మనసు అందులో ఆ అమ్మాయి నీరు వచ్చేసి వాచిపోయింది. అయ్యా ఈ సమయంలో అంటే చాలామందిని చూస్తుంటా నేను, ఎందుకంటే నీరు వచ్చి భయంకరంగా పిడుసు వస్తుంది. అది జ్ఞాపకం వచ్చేసి దేవుడు వచ్చేసి ప్రభా బిడ్డకైతే కూర్చుందయ్యా, కానీ పిడుసు అయితే రాబోద్దు ఆ బిడ్డలో, నువ్వే ఉంది ఆ బిడ్డ కాడి నుంచి మని నా మనసు ఆ రోజు చెప్పిన కాడి నుంచి అదొక ఇదైపోయేసినాను అనమాట. అయిపోయేసి ఏసయ్యా అనుకుంటుండే. వేస్తారు నైట్ పాస్టర్ వాళ్ళు వచ్చారు, పాస్టర్ అయ్యి నాతో పలకరించాడంట, కానీ నేనేమో గమనించలేదు. ఎందుకంటే నేను ఈ యాత్రలో ఉన్నానన్నమాట. ఏదే ఈ అమ్మాయికి ఏమంతో రక్తం దొరికిందో లేదో, ఆపరేషన్ చేస్తున్నారో లేదో అని కలవరుప్పుల మీద నేను ఏసైని అడుక్కుంటూ ఆలోచనలో ఉన్నాను. పాస్టర్ ఏమో పలకరించాడంటే నేను గమనించలేదు. అదేమంటే రత్నమ్మ చెప్పింది, సార్ నిన్ను పిలుస్తున్నారు పలుకో అంటుంది. అవునా, నన్ను పిలిచాడు సార్ అని అన్న. అవును, నువ్వు ఈ లోకంలో లేవే అంటావు నన్ను రత్నమ్మ. ఆడ కూర్చొని ఇద్దరం, ఎందుకంటే సార్ వాళ్ళు వచ్చేప్పుడు కుక్కలు మరతాయని కుక్కలు కొరకు మేము ఇద్దరం అక్కడ కాపలా ఉన్నాం అన్నమాట. రత్నమ్మ నేను అప్పుడు వచ్చేసారు సార్ వాళ్ళకి, వస్తుంది నేను సార్కి చెప్పాను సంగతి అని. సార్ ఇలా ఉంది, సార్ ఇలా ఉందని అంటే అప్పుడు సార్ కూకొని బైబిల్ తీసి వాక్యం చెప్పినాడు. యెహోవా నీకు నేను తోడై ఉన్నాను, అంధకార లోయలో నువ్వు ఉండగా నా దుడ్డికర్ర నా దండకం నీకు తోడై ఉండగా భయపడకము యెహోవాని నేనున్నాగానని ఒక వాక్యం పాస్టర్ ఎస్ చదివినాడు. ఏం చారమ్మా, దేవుడు నీకు తోడు ఉన్నాడు కదా, భయపడకో, దేవుడు నీకు అన్నిట్లో నీకు సహాయం చేస్తాడని పాస్టర్ గారు పాస్టర్ చెప్పారు. పాస్టర్ ఏమన్నాడంటే అన్నట్టు ఒక మగ పెట్టా ఒక ఆడపిల్ల పుడితే బాగుండే అని అన్నాడు. పాస్టర్ ఏమన్నాడంటే ఇద్దరు ఆడపిల్లలు అయితే ఏం చేస్తావు అని అన్నాడు. దేవుడు చిత్తం అదేనని పాస్టర్ అన్నాడు. అవునంతలేక వాళ్ళిద్దరు పాస్టర్ అమ్మ మాటే తెలిసిందన్నమాట. ఇద్దరు ఆడపిల్లలే పుట్టారు, ఆపరేషన్ చేస్తున్నారు, బాగా చక్కగా ఉన్నారు పిల్లకాయలు మాస్టర్కి. అటు లావు లేకుంటే సన్నంగా లేకుండా మధ్యలో బాగా చాలా ముచ్చటగా ఉన్నారు పిల్లకాయలు, చాలా చురుగ్గా కూడా ఉన్నారు. బాక్స్లో కూడా పెట్టనీలా పిల్లలని, ఎందుకంటే దేవుడు కార్యం అక్కడ జరుగుతుంది. జరిగేప్పుడు బాక్సులో ఎందుకు పెట్టనిస్తాడు దేవుడు? మేము చేసిన ప్రార్థన, సంఘం చేసే ప్రార్థన, పాస్టర్లు చేసే ప్రార్థన దేవుడికి అనిపిస్తున్నాయి కదా, నీ దేవుడి దగ్గర చేరుతున్నాయి. కాబట్టి నాకు గొప్ప కార్యం అదే, నాకు దేవుడు చేసిన మేలులో మీరు ఆ బిడ్డల కొరకు మరి కొరకు ప్రార్థన చేయండి. గబాన గాయాలు మాని త్వరగా వాళ్ళ ఇంటికి పోయేట్టుగా సహాయం చేయమని దేవుడిని ప్రార్థించండి. అదే హల్లెలూయా. ప్రభుని ఆనుకుని ప్రభుని స్తుతించే ప్రతి జీవితంలో కష్టతరమైన స్థితిలో కూడా అవి మనకు అనుకూలంగా మార్చగలిగిన దేవుడే మన గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా.